నువ్వు మాతో రావాలి అంటూ ప్రధాని మోడీ సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించడాన్ని ఎలా చూడాలంటారు? రేవంత్ని బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారా? 2029లో బీజేపీకి అవసరమైతే రేవంత్ సాయం తీసుకుంటారంటారా? అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వాస్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి వీళ్ళంతా బయట నుంచి వచ్చిన వాళ్లే. అలాగే రేవంత్ని కూడా బీజేపీలోకి మోడీ ఆహ్వానిస్తున్నారంటారా? దీంతో నాతో కలవండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రైమ్ మినిస్టర్ మోడీ అనడము చూస్తే ఏదో జోక్గా అన్నా దాంట్లో చాలా పొలిటికల్లీ లోడెడ్ కంటెంట్ ఉంది. ఎందుకంటే అన్న తీరు చూసినా బాడీ లాంగ్వేజ్ చూసినా అర్థమవుతుంది. ఎందుకంటే బీజేపీ ఇలా ప్రతిపక్ష పార్టీల నేతలకు గాలమేయడం కొత్తేమి కాదు. ఇప్పుడు ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ గాలమేశారు, శివసేన నుంచి ఏక్నాథ్ షిందేకు గాలమేశారు, మీకు ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళను ముఖ్యమంత్రులే చేశారు. అస్సాంలో ఏజీపీ నుంచి వచ్చిన సర్వానంద్ సోనోవాల్ను, కాంగ్రెస్ నుంచి వచ్చిన హేమంత్ బిశ్వా శర్మలు ముఖ్యమంత్రులు అయ్యారు. బెంగాల్ ఇప్పుడు తాజాగా తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చిన సువేందు అధికారిని సీఎం చేశారు. 2016లో ఇదే సువేందు అధికారిని అవహేళన చేస్తూ మోడీనే అవినీతిపరుడు, లంచం తీసుకుంటూ టీవీ కెమెరాల ముంచిక్కాడని హేళన కూడా చేశారు. అలాగే ఇటీవల బీహార్లో బీజేపీ ఫస్ట్ ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి చేశారు. ఈయన గతంలో ఆర్జేడీలో జేడీయూలో పనిచేశాడు. కర్ణాటకలో జనతాదళ్ నుంచి వచ్చిన బసవరాజ బొమ్మాయిని సీఎం చేశారు. సీఎంఏ కాదు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులను చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ నుంచి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరులను పార్టీ ప్రెసిడెంట్లు చేశారు. సో అలా మీకు ఇతర పార్టీలలో బలమున్న నేతలకు గాలం వేయడం అనేది బీజేపీ చేస్తున్న పని గనక ఈ స్టేట్మెంట్కు ఇంత రాజకీయ రచ్చ జరగడానికి కారణం అది. ఇది రెండో. కానీ వ్యూహాత్మకం ఏంటంటే ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ప్రమాదమే లేనప్పుడు ఆయన వెళ్ళి ఎందుకు బీజేపీతో చేరుతాడు? అసలు బీజేపీకి ఏముంది రాష్ట్రంలో? మిగతా చెడుపుడు మీరు చెప్పిన ఉదాహరణలో మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియా లాగారు, మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో, బీహార్లో, అస్సాంలో, బెంగాల్లో లాగినప్పుడు అక్కడ పార్టీ చాలా బలంగా ఉంది కర్ణాటకలో. ఇప్పుడు అలా కాదు. కాంగ్రెస్లో బీజేపీకే ఉన్న నాయకుల మధ్యనే సయోధ్య లేదు. పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద పర్ఫార్మెన్స్ చూపదు. అలాంటప్పుడు రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసి ఆయనకు రాజకీయం చేసి ఏమొస్తుంది బెనిఫిట్? సో అందువల్ల ఇప్పటికిప్పుడు ఆ ప్రమాదం ఉందని కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్లో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి, కాంగ్రెస్ పార్టీలో గందరగోళం తేవాలి, రేవంత్ రెడ్డి పట్ల ఇతరులు అనుమానాస్పదంగా చూడాలి, హైకమాండ్కు రేవంత్కు మధ్య గ్యాప్ సృష్టించాలి. అందువల్ల కన్ఫ్యూజ్డ్ అపోజిషన్ అనే స్ట్రాటజీలో భాగంగా మోడీ ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. బట్ ఇప్పటికిప్పుడు ఆ ప్రమాదం ఉంది అని అనుకోను. అందువల్ల ఇది మోడీ వ్యూహాత్మకంగానే ఈ నాతో కలవండి వ్యాఖ్యలు చేశారు.